ఆర్కే సాగర్ కమ్బ్యాక్ ఫిల్మ్ ది 100 ఈ క్రైమ్ థ్రిల్లర్ ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నేను 100తో నాకున్న ఒక బాండ్, ఒక కమిట్మెంట్ అంటే ఈ మెసేజ్ చెప్పాలని తాపత్రయపడుతూ ఉండేవాడిని. ఎందుకో అంటే ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి శశి గారు ఈ 100 కాన్సెప్ట్ చెప్పినప్పటి నుంచి అంటే నేను ఎప్పుడు చెప్పాలి ఆడియన్స్కి ఇది ఈ మెసేజ్, ఎందుకంటే చాలామందికి ఈ వెపన్ అవసరం అని తాతాలాడుతున్నాను. ఆ టైం వచ్చేసింది. ఒక ఫ్రెండ్ నాకు డైలాగ్ రాసిచ్చాడు నా 100 సినిమా చూసి, ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుట్టుకొస్తుందట. ఒక ఆయుధం అవసరం దేవుడి దగ్గర, అంటే దేవుళ్ళలో కూడా ఒక ఆయుధం ఉంటుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ద 100. ఇది రాసి పెట్టుకోండి, ఇది అవసరం. అంటే ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే దీనికి అంత పవర్ ఉంది, ది 100కి అంత పవర్ ఉంది. సో నేను సినిమాని చూడమని చెప్పడం కంటే సినిమా మస్ట్గా చూడాలని చెప్తున్నాను. అంటే నా కెరీర్ కోసమో నేను హిట్ అవ్వాలని అదొక్కటే కాదు, డెఫినెట్గా మీరు వెరీ కమర్షియల్ మూవీ, వెరీ టచింగ్ పాయింట్, వెరీ ఎమోషనల్ స్టోరీ. ప్రతి ఫ్యామిలీ, ఇది థ్రిల్లర్ అనుకుండొచ్చు మీరు, ఇది థ్రిల్లర్ కాదు, ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ చూడాలి. దీంట్లో చాలా ఎలిమెంట్స్ యాడ్ చేశారు మా డైరెక్టర్ గారు. చూసిన ప్రతి ఒక్కరు, నేను నాట్ ఓన్లీ పెద్ద వాళ్ళకే చూపించలేదు, అంటే ప్రముఖులకే చూపించలేదు, చాలామంది కామన్ ఆడియన్స్ కూడా సినిమా చూపించాను. వాళ్ళ కళ్ళలో నీళ్ళు కూడా చూసిందాను. సో అంత ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా మీకు ప్రతిరోజు హార్న్ చేస్తూ ఉంటుంది. డెఫినెట్ మంచి యాక్టర్గా ఎదగాలని ఒక తపన, తృష్ణ, లక్ష్యం పెట్టుకొని సొంతగా ఎదిగి ఇంత దూరం వచ్చి ఆనాడు మొగిలి రేకులు అనే టెలివిజన్లో ఒక ప్రధానమైన పాత్ర, ఆయన్నే చిరంజీవి, ఆయన్నే ఎన్టీఆర్, ఆయననే అన్ని ఆ టీవీ దాంట్లో అంత పైకి ఎదిగిన తర్వాత మేమందరం చెప్పేవాళ్ళం, చాలా పెద్దగా ఎదుగుతావు నువ్వు, చాలామందికి మరి మీ యాక్టింగ్ నచ్చింది, ఇంకా ఎదగాలని ఎప్పుడు కాంక్షించే వ్యక్తి. మా వారి శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మరి ఆ ప్రాంతం నుంచి వచ్చినవారు. మంచి యాక్టర్గా ఎదగాలని ఒక ఫైర్ ఇన్ ద బెల్లీ అది ఉంది వారికి, ఇప్పటికి కూడా ఉంది. మరి ఒక మంచి పాత్రలో నేను 2-3 సినిమాలు తక్కువ చూస్తాం, మా వెంకన్న ఎక్కువ చూస్తాడు కావచ్చు, కానీ మా సాగర్ ఉన్నాడంటే తప్పకుండా చూసే మరి ప్లాన్ చేసుకుంటాం. ఏ పాత్ర చూసినా పవర్ఫుల్ పాత్రను నిర్వహిస్తూ ముందుకు నడుస్తున్న వ్యక్తి. ఇంకా ఎదగాల, ఇంకా పై ఎత్తుకు ఎదిగి తెలంగాణలో ఒక మంచి యాక్టర్గా ఈరోజు మనం మొత్తం ఈరోజున్న టాలీవుడ్లోనే కాదు, రేపు బాలీవుడ్ పోవాలి, ఇంకా ముందుకు హాలీవుడ్కి కూడా పోయే మరి అంత యాక్టింగ్ టాలెంట్ ఉన్న వ్యక్తి మా సాగర్. ది 100 సినిమా నిర్మించిన ముందుగా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, రైట్ టైంలో రైట్ పిక్చర్ తీసిన మీకు, అలాగే డైరెక్టర్గా శశి గారు, నాకు మీ క్లిప్పింగ్స్ కానీ సాంగ్స్ కానీ చూసిన ఫస్ట్ క్లాస్కి వెళ్ళి సాంగ్కి వెళ్ళే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డేనే చూడాలని నిర్ణయించుకున్నాను నేను సినిమా. ఎందుకంటే ఆ రోజు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 11th కూడా మహబూబ్నగర్ డిస్టిక్లో, కానీ రేపటికెళ్ళి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా ఫస్ట్ షో వరకు ఈవినింగ్ 6 o'clock షో తప్పకుండా చూస్తాను. మంచి పిక్చర్ నిర్మించిన నిర్మాతల్ని, వారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరి అయిన సమయంలో సరి అయిన సినిమా తీసి ఇలా సైబర్ క్రైమ్తోని మీరు చూసిన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా 5 కోట్లు పోగొట్టుకున్నట్టు చూసినాం. మనం రోజు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా ఎంతో ముఖ్యం. ప్రతి ఇంటి వారు కూడా చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన బెస్ట్ యాక్టర్, ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలోనే మంచి హీరోగా వస్తాడని చెప్పి నాకు పూర్తిగా ఫస్ట్ విశ్వాసం కలిపినప్పుడే అనిపించింది. ఎందుకంటే అతని టాలెంట్ కానీ వైబ్రేషన్ కానీ వారితో మాట్లాడుతుంటే తెలిసిపోయింది నాకు. ఇంకోటి చాలామంది హీరోలను కలిసినా కానీ
బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి సొంత టాలెంట్తో ఆర్కే సాగర్ భవిష్యత్తులో మంచి హీరో అవుతాడని చెప్పి నో డౌట్ అలా